Hi everyone, welcome to End Content. Today our topic is Chapter 3 Classification of Elements and Periodicity in Properties. Okay, ఈ చాప్టర్ నుంచి ఈఏపీ సెట్లో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ టాపిక్ చూద్దాం. వై డూ వీ నీడ్ క్లాసిఫై ఎలిమెంట్స్? ఎలిమెంట్స్ ఎందుకు క్లాసిఫై చేయాలి అంటే వీ హ్యావ్ మోర్ దెన్ 100 ఎలిమెంట్స్. మన దగ్గర 100 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? స్టడీ టు ఎవ్రీ ఎలిమెంట్ సపరేట్లీ ఈజ్ వెరీ డిఫికల్ట్. ప్రతి ఎలిమెంట్ని సపరేట్గా స్టడీ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో సైంటిస్ట్ ట్రై టు గ్రూప్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ టుగెదర్. సైంటిస్టులు ఏం చేశారంటే వీటిని గ్రూప్స్గా ఫామ్ చేసి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నవన్నీ ఒక గ్రూప్గా ఫామ్ చేసి స్టడీ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఓకేనా? దిస్ మేక్ కెమిస్ట్రీ సింపుల్ అండ్ సిస్టమేటిక్. దీనివల్ల ఏమవుద్ది, ఈజీగా ఉంటుంది, ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్ సోడియం, పొటాషియం ఈ రెండు షో సిమిలర్ కెమికల్ బిహేవియర్. ఈ రెండు ఒకేలాంటి కెమికల్ బిహేవియర్ని చూపిస్తాయి. అందుకే వీటిని ఏం చేశారు, సో దే ప్లేస్ ఇన్ సేమ్ గ్రూప్, ఒకే గ్రూప్లో వాటిని పెట్టారు. సో దిస్ ఐడియా లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఇలా ఇప్పుడు ఈ రెండు ఒకేలా ఉన్నాయి కదా, ఈ రెండిట్లో గ్రూప్గా క్రియేట్ చేశారు కదా. సో ఏముంది, ఇలాంటి ఐడియా నుంచే ఈ పీరియాడిక్ టేబుల్ డెవలప్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, జెనసిస్ ఆఫ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. జెనసిస్ అంటే ఆరిజిన్, ఎక్కడి నుంచి వచ్చిందని. సైంటిస్ట్స్ మేడ్ సెవరల్ అటెంప్ట్స్. సైంటిస్టులు చాలా అటెంప్ట్స్ ఇచ్చారనమాట. అంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ కోసం చాలా అటెంప్ట్స్ చేశారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 3. ఫస్ట్ డాబర్నియర్ ట్రయాడ్స్, సెకండ్ న్యూలాండ్స్ ఆక్టేవ్స్, మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. ఇందులో ఫస్ట్ చూద్దాం, డాబర్నియర్ ట్రయాడ్స్. ఈ సైంటిస్ట్ ఏం చేశాడంటే అరేంజ్డ్ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. ఒక 3 ఎలిమెంట్స్ని ఒక గ్రూప్గా ఫామ్ చేశాడు. ఆ గ్రూప్ని ఏమని పిలుస్తాం, ట్రయాడ్స్. ఓకేనా? సో రూల్ ఏంటంటే ఒక గ్రూప్ 3 తీసుకున్నారు. చూడండి, లిథియం 1, సెకండ్ సోడియం, థర్డ్ పొటాషియం. ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ రెండింటి యొక్క చూడండి మాస్ నెంబర్ యావరేజ్ చేస్తే, సో ఫస్ట్ ఎలిమెంట్ లిథియం ఉంది, థర్డ్ ఎలిమెంట్ ఏంటి, పొటాషియం 39 ఉంది. ఈ రెండు యావరేజ్ తీసుకుంటే 7 + 39/2 యావరేజ్ 23 వచ్చింది. ఈ 23 దేనికి ఈక్వల్గా ఉంది, మిడిల్ దానికి. ఓకేనా? మిడిల్ ఎలిమెంట్కి. అటామిక్ మాస్ ఆఫ్ మిడిల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ద యావరేజ్ అదర్ 2 ఎలిమెంట్స్. ఓకేనా? అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్కి ఈక్వల్గా ఉంటుంది, లేదా అప్రాక్సిమేట్లీ. అంటే 3 ఎలిమెంట్స్ మధ్యన ఉండాల్సిన రూల్ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ యావరేజ్ చేస్తే మిడిల్ ఎలిమెంట్కి ఈక్వల్ అవుద్ది. ఓకేనా? ఇలాంటి ఒక రూల్తో 3 ఎలిమెంట్స్, ఎవ్రీ 3 ఎలిమెంట్స్ని ఒక ట్రయాడ్స్కి ఒక గ్రూప్గా ఫామ్ చేశారు. క్లియర్? లిమిటేషన్స్ ఏంటంటే వర్క్డ్ ఫర్ ఓన్లీ ఫ్యూ. అన్ని ఎలిమెంట్స్కి ఈ ట్రయాడ్స్ అనేది వర్కౌట్ అవ్వలేదు, ఓన్లీ ఫ్యూ ఎలిమెంట్స్కి అయింది, రిమైనింగ్ వీటికి ఫెయిల్ అయింది. సో దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. హీ అరేంజ్డ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ అటామిక్ మాస్. ఎలిమెంట్స్ అన్ని తీసుకొని వాటి అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అటామిక్ మాస్, సెకండ్ ఎలిమెంట్ అటామిక్ మాస్ ఫస్ట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ, థర్డ్ది సెకండ్ కంటే ఎక్కువ, ఫోర్త్ థర్డ్ కంటే ఎక్కువ. అంటే ఆ ఆర్డర్ ఇంక్రిమెంట్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఎగ్జాక్ట్గా 8th ఎలిమెంట్ ప్రాపర్టీస్తో సిమిలర్గా ఉన్నాయి. అలాగే సెకండ్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ 9th ఎలిమెంట్తో, అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని, 8 ఎలిమెంట్స్. ఓకేనా? సో అందుకనే దీనికి ఏం పేరు పెట్టారు, ఆక్టేవ్. ఓకేనా? ఇవి ఎలా ఉంటాయంటే మన సిమిలర్ టు మ్యూజికల్ ఆక్టేవ్స్, సరిగమ పదనిస ఉంటాయి కదా, అక్కడ అలాగే ఫస్ట్ టోన్ 8th టోన్ సిమిలర్గా ఉంటాయి. సో దాంతో కంపేర్ చేసి చెప్పాడు. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ సిమిలర్ టు 8th, సెకండ్ ఏమో 9th, థర్డ్ ఏమో 10th, ఈ విధంగా ఉంటుంది అని చెప్పాడు. ఓకే, ఈయన అబ్జర్వ్ చేసింది ఇది. ఇందులో లిమిటేషన్స్ ఏంటంటే వర్క్డ్ ఓన్లీ అప్ టు కాల్షియం. సో ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి ఎంతవరకు వర్కౌట్ అయ్యాయంటే అప్ టు కాల్షియం వరకే ఈ లాజిక్ అనేది అప్లై అయింది, ఆ తర్వాత అప్లై అవ్వలేదు, ఫెయిల్ అయింది. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. ఈ అరేంజ్డ్ బేస్డ్ ఆన్ 2 పాయింట్స్, ఇంక్రీజింగ్ అటామిక్ మాస్, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకొని ఎలిమెంట్స్ని అరేంజ్ చేశారు. ఆ లా ఏం చెప్తుందంటే మెండలీవ్ పీరియాడిక్ లా, ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ మాస్. అంటే అటామిక్ మాస్ని బేస్ చేసుకుని అరేంజ్ చేస్తే అప్పుడు ఏమవుతున్నాయి, ఆ ప్రాపర్టీస్ అనేవి పీరియాడికల్గా అవి రిపీట్ అవుతున్నాయి, ఈ స్టేట్మెంట్ మీనింగ్. ఓకేనా? అయితే ఇందులో పాయింట్స్ ఏంటంటే ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఈయన ఏం చేశారంటే లెఫ్ట్ గ్యాప్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఫర్ అన్డిస్కవర్డ్ ఎలిమెంట్స్. అంటే ఇలా అరేంజ్ చేసినప్పుడు అప్పటికి ఇంకా కొన్ని డిస్కవరీ చేయనివి, అంటే ఫైండ్ అవుట్ చేయని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఆ గ్యాప్లు అలాగే ఉంచాడు ఆ టేబుల్లో.
అంటే ఫ్యూచర్లో వీటిని ఫైండ్ అవుట్ చేస్తే ఆ ప్రాపర్టీస్కి మ్యాచ్ అయితే ఆ ప్లేస్లో అవి అరేంజ్ చేయొచ్చు అని. సో అలా చేయడం వల్ల ఏమైంది, తర్వాత ఫ్యూచర్లో ఫైండ్ అవుట్ చేసిన ఎలిమెంట్స్ ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్లు అరేంజ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఈయన అనుకున్న విధంగా అవి మ్యాచ్ అయ్యాయి. సో అందువల్ల ఏం అర్థమైంది, ప్రూవ్డ్ దట్ ఈజ్ పీరియాడిక్ టేబుల్ వెరీ పవర్ఫుల్. ఓకేనా, అంటే ఈయన అరేంజ్ చేసిన పీరియాడిక్ టేబుల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందని ఎక్కువ బిలీవ్ చేశారు. ఓకేనా, ఏంటి అంటే ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ అవి రిపీట్ అవుతుంటాయి దేని బేస్ చేసుకొని అరేంజ్ చేసినప్పుడు అటామిక్ మాస్. ఓకేనా, సో లిమిటేషన్స్ ఏంటి అంటే పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ వాజ్ అన్సర్టైన్. ఈయన అరేంజ్ చేసిన ఈ టేబుల్లో హైడ్రోజన్ పొజిషన్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఓకేనా, దాని ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలనేది క్లారిటీ లేదు. సమ్ ఎలిమెంట్స్ డిడ్ నాట్ ఫాలో అటామిక్ మాస్. కొన్ని ఎలిమెంట్స్ అటామిక్ మాస్ని కూడా ఈ రూల్ని ఫాలో అవట్లే. అంటే అటామిక్ మాస్ బేస్ చేసుకుని కదా అరేంజ్ చేస్తాను 1 by 1. అలా వెళ్ళేటప్పుడు ఆర్గాన్ తర్వాత పొటాషియం. ఓకేనా, ఇవి అరేంజ్ చేయాలంటే ఇప్పుడు మనకు తెలుసు ఆర్గాన్ ముందు వస్తుంది, పొటాషియం తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ మాస్ ప్రకారం అరేంజ్ చేస్తే ఏది ముందు రావాలి, పొటాషియం ముందు రావాలి, ఆర్గాన్ దాని తర్వాత రావాలి, అంతే కదా. కానీ ఇదే ఏమైంది, ఇది ఫెయిల్ అయింది. ఇలాంటివి ఎగ్జాక్ట్గా ఈ లాజిక్ని ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్, మోడర్న్ పీరియాడిక్ లా. సైంటిస్ట్ నేమ్ హెన్రీస్ మోస్లే. హీ అరేంజ్డ్ అకార్డింగ్ టు అటామిక్ నెంబర్. ముందేంటి అటామిక్ మాస్ బేస్ చేసుకుని అరేంజ్ చేస్తే ఫెయిల్ అయింది. ఓకేనా, ఆ లాజిక్. సో ఇప్పుడు ఏం చేశారు, అటామిక్ నెంబర్ని అరేంజ్ చేయాలి. అటామిక్ నెంబర్ని అరేంజ్ చేస్తే అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుని అరేంజ్ చేస్తే సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఏం చెప్పాడు, ఆ స్టేట్మెంట్ మార్చారు. ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్ నాట్ అటామిక్ మాస్. మెయిన్లీ చెప్పింది అటామిక్ మాస్, అది ఫెయిల్ అయింది కాబట్టి సేమ్ స్టేట్మెంట్లో ఇప్పుడు ఏం చేంజ్ చేశారు, అటామిక్ మాస్ కాదు అటామిక్ నెంబర్స్ అని. ఓకేనా, సో అటామిక్ నెంబర్ బేస్ చేసుకుని అరేంజ్ చేస్తే అది వర్కౌట్ అయింది. లెట్ us see PYQs, MCQs. ఫస్ట్ క్వశ్చన్, డాబర్నీర్ క్లాసిఫైడ్ ఎలిమెంట్స్ ఇంటూ గ్రూప్స్ కాల్డ్ ఏమంటాం, ఆక్టేవ్సా, ఆప్షన్ బి ట్రయాడ్సా, సి బ్లాక్సా, డి సిరీసా. ఫస్ట్ డాబర్నీర్ 3 ఎలిమెంట్స్ ఒక గ్రూప్లో ఫామ్ చేశారు కదా, దాన్ని ఏమంటాం, ట్రయాడ్స్, ఆప్షన్ బి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, లా ఆఫ్ ఆక్టేవ్స్ వాజ్ ప్రపోజ్డ్ బై ఆప్షన్ ఏ మెండలీవ్, బి మోస్లే, సి న్యూలాండ్స్, డి డాబర్నీర్. లా ఆఫ్ ఆక్టేవ్స్ ఎవరు ప్రపోజ్ చేశారు, న్యూలాండ్స్. ఓకే, సి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మోడర్న్ పీరియాడిక్ లా ఈజ్ బేస్డ్ ఆన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మోడర్న్ పీరియాడిక్ లా దేని మీద బేస్ అయింది, ఆప్షన్ ఏ అటామిక్ మాసా, కాదు, అటామిక్ నెంబర్, వ్యాలెన్సీ కాదు, డెన్సిటీ కాదు, అటామిక్ నెంబర్. క్లియర్, ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ స్ట్రక్చర్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో దీంట్లో టోటల్ 7 పీరియడ్స్ ఉంటాయి, టోటల్ 18 గ్రూప్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటి యూజ్ అంటే ఇట్ హెల్ప్స్ ఈజీలీ కంపేర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ షో సిమిలర్ కెమికల్ బిహేవియర్. ఓకేనా, ఆ సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏముంటాయి, అవన్నీ ఒకే కెమికల్ బిహేవియర్ ఉంటుంది, ఈజీగా మనం కంపేర్ చేసి స్టడీ చేయొచ్చు. సో గ్రూప్స్ గురించి, పీరియడ్స్ గురించి మాట్లాడదాం. పీరియడ్స్ ఏట్ల పీరియడ్స్ అంటామంటే ఈ టేబుల్లో ఇలా ఆరిజెంటల్ రోస్ ఏవైతే ఉన్నాయో ఆరిజెంటల్ రోస్ని పీరియడ్స్ అని పిలుస్తాం. అవి ఎగ్జాంపుల్ పీరియడ్ 1 కావాలనుకో, ఫస్ట్ రో చూడాలి, హైడ్రోజన్ హీలియం. పీరియడ్ 2 ఇక్కడ లిథియం, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ లిథియం ఉంటుంది. ఇలాగా ఇదంతవరకు పీరియడ్ 2 అనేది ఇక్కడ నియాన్ వరకు. ఓకేనా, ఈ విధంగా పీరియడ్స్ అన్ని 7 ఇలాగ ఉంటాయి. అలాగే గ్రూప్స్ విషయానికి వస్తే వెర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అని అంటాం. ఓకేనా, ఇలా స్ట్రైట్గా ఉండి అంటే ఇదంతా ఒక గ్రూప్ లాగా స్ట్రైట్గా ఉండే ఎలిమెంట్స్ అండి. వెర్టికల్ కాలమ్స్ అన్నిటిని గ్రూప్స్ అంటాం. అవి 18 ఉంటాయి. ఓకేనా, ఇది 1 2 3 ఇక్కడ 12 వరకు ఉంటాయి, ఇక్కడ నుంచి 13 17 ఇది ఒకటి 18, టోటల్ 18 గ్రూప్స్ ఉంటాయి. సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏదో ఒక గ్రూప్ తీసుకుంటే సిమిలర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఏ గ్రూప్ తీసుకున్నా వాటి యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ సిమిలర్గా ఉంటుంది. అలాగే సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే ఒకే గ్రూప్. ఓకేనా, సో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా గ్రూప్స్ అని, కొన్ని గ్రూప్స్కి స్పెసిఫిక్గా స్పెషల్ నేమ్స్ ఉన్నాయి. అవి ఇంపార్టెంట్ గ్రూప్ చూద్దాం ఒకసారి. గ్రూప్ 1 ఇది. ఓకేనా, ఇక 1 తిన్న ఉండే ఈ గ్రూప్ 1 వీటిని ఆల్కలీ మెటల్స్ అని పిలుస్తారు, స్పెషల్ నేమ్స్, హైలీ రియాక్టివ్ ఇవి. ఓకేనా, గ్రూప్ 2 ఈ గ్రూప్
గ్రూప్ 2 ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు ఇవి. ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ 17 అంటే ఇక్కడ ఉన్నది ఈ గ్రూప్. గ్రూప్ 17 హాలోజన్స్ అంటారు. వెరీ రియాక్టివ్ నాన్ మెటల్స్ ఇవి. నెక్స్ట్ గ్రూప్ 18 ఇది ఇక్కడ నుంచి హీలియం, నియాన్, ఆర్గన్ ఇవి. ఓకేనా. గ్రూప్ 18 వీటిని నోబెల్ గ్యాసెస్ అంటారు. కెమికల్లీ ఇవి స్టేబుల్ అంటే రియాక్ట్ అవ్వవు అంత ఈజీగా వేటితోన. సో టోటల్గా టేబుల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. 7 పీరియడ్స్, 18 గ్రూప్స్. ఓకేనా. సో ఈ కింద ఇంకో సపరేట్గా మనకి ఇంకో చిన్న టేబుల్ లెక్క కనిపిస్తుంటుంది. సో వీటిని ఏమంటారంటే బ్లాక్స్గా డివైడ్ చేసినప్పుడు ఇది ఎందుకు వచ్చిందో చెప్తా. ఓకేనా. ఇది ఎఫ్ బ్లాక్ అంటారు. దీంట్లో లాంథనాయిడ్ సిరీస్ అని, యాక్టినాయిడ్ సిరీస్ అని ఉంటాయి. మన బ్లాక్స్ డివైడ్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడదాం. క్లియర్. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ పీరియాడిక్ టేబుల్. దీంట్లో ఫస్ట్ పాయింట్ చూడండి, రిలేషన్షిప్ బిట్వీన్ అటామిక్ నెంబర్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అటామిక్ నెంబర్ తెలిస్తే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం 11 కదా, దీన్ని ఎలా రాస్తాం? 1s2, 2s2, 2p6, 3s1 అంటే ఎస్లో 2 కదా మ్యాక్సిమం నెంబర్. ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. దీని నుంచి ఏం చెప్పొచ్చు అంటే చూడండి, ఇక్కడ ఎన్ని సెల్ ఉన్నాయి? 1 2 3 3 సెల్స్ ఉన్నాయి కదా. 3 సెల్స్ ఉంటే దాని పీరియడ్ నెంబర్ 3 అని అర్థం. ఓకేనా. అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే అవి 3 సెల్స్లోనూ వస్తాయి. సో ఇక్కడ పీరియడ్ 3 అని చెప్పొచ్చు. ఎప్పుడు నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని వస్తే అది. సో గ్రూప్ నెంబర్ ఎలా చెప్తామంటే లాస్ట్ సెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి ఆ నెంబర్ని గ్రూప్ నెంబర్గా చెప్తాం. గ్రూప్ నెంబర్ ఇక్కడ 1, ఎందుకంటే లాస్ట్ సెల్లో 1 ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది కాబట్టి, అంటే ఇది లాస్ట్ ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. ఓకేనా. సో ఈ విధంగా ఇప్పుడు దీని నుంచి చూద్దాం. రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ పొజిషన్. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని పొజిషన్స్ ఎలా మనం చెప్పగలం. 3 రూల్స్ ఇందులో. ఫస్ట్ రూల్ 1, రూల్ 2, రూల్ 3. రూల్ 1 ఏంటంటే పీరియడ్ నెంబర్ చెప్పొచ్చు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని. ఎలా అంటే చూడండి, హై ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పీరియడ్ నెంబర్. హై ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అని క్వాంటమ్ నెంబర్స్లో మనకు తెలుసు కదా, అవి ఆటమ్ ఇలాగ ఉంటే క్వాంటమ్ ఇవే కదా క్వాంటమ్ 1 2 3 ఆ సెల్స్ని చూపిస్తాయి కదా. హై ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పీరియడ్ అన్నాడు. అంటే ఎలాగంటే చూడండి, ఎగ్జాంపుల్ 3s1. 3s1లో ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏది? ఇది. ఓకేనా. సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడతో క్లోజ్ అయింది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ వచ్చిన మనకి ఈ నెంబరే కదా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఈ హైయెస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంత అయితే అదే ఆ పీరియడ్. ఓకేనా. సో ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇది ఒక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇది లాస్ట్ది అంటే హైయెస్ట్ది. సో హైయెస్ట్ నెంబర్ ఎంత? 3 కాబట్టి దాని పీరియడ్ 3. సో మనం ఈ పాయింట్ బేస్ చేసుకుని ఇక్కడ ఇలా చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ రూల్ 2 చూడండి, గ్రూప్ నెంబర్ ఓన్లీ ఎస్పీ బ్లాక్ ఎలిమెంట్స్కి గ్రూప్ నెంబర్ చెప్పొచ్చు. ఇప్పుడు అంటే గ్రూప్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఓకేనా. సో ఎలా ఉంటుంది చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను కదా గ్రూప్ నెంబర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని. అంటే లాస్ట్ సెల్ అవుటర్ మోస్ట్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఎంటర్ అవుతాయి ఆ నెంబరే ఆ గ్రూప్ నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ns1 అంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్? 1 ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది లాస్ట్ సెల్, సో ఆ గ్రూప్ 1 అని. ns2 ఇందులో లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2, గ్రూప్ 2. ns3 లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 3, గ్రూప్ 3. సో ఈ విధంగా చెప్పాలి. అందుకే ఈ ఎగ్జాంపుల్ ఇక గ్రూప్ 1 ఎందుకు వచ్చింది? లాస్ట్ ఎలక్ట్రాన్ లాస్ట్ అవుటర్ మోస్ట్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఉంది కాబట్టి గ్రూప్ 1. సో రూల్ 3 బ్లాక్ ఐడెంటిఫికేషన్. బ్లాక్స్ మనకి మొత్తం 4 బ్లాక్స్ ఉంటాయి, SPDF. ఒక టోటల్ మనకి పీరియాడిక్ టేబుల్ని 4 బ్లాక్స్కి డివైడ్ చేశారు. దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. సో ఆ బ్లాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే లాస్ట్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ విచ్ ఆర్బిటల్. మనకి SPDF ఆర్బిటల్స్ ఉన్నాయి కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఒక ఎలిమెంట్కి లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే ఈ ఎలిమెంట్ ఉంది, ఎలిమెంట్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే లాస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఎంటర్ అయింది దేంట్లో? ఎస్లో. లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటల్లో ఎంటర్ అవుద్దో ఆ ఎలిమెంట్ ఆ బ్లాక్కి చెందినట్టు రాస్తాం. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్లో ఎంటర్ అయింది అనుకో అంటే అదే ఎస్ బ్లాక్ అని. అంటే బ్లాక్స్ మొత్తం 4 ఉంటాయని చెప్పాను కదా, ఈ ఎలిమెంట్ ఎస్ బ్లాక్ చెందిందని. లాస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు లాస్ట్ ఎలక్ట్రాన్ పి బ్లాక్లో ఎంటర్ అయితే అవి ఆ ఎలిమెంట్ పి బ్లాక్ అని. అదే డి ఆర్బిటల్లో ఎంటర్ అయితే అది డి బ్లాక్ అని. ఎఫ్ ఆర్బిటల్లో ఎంటర్ అయితే లాస్ట్ ఎలక్ట్రాన్ అది ఎఫ్ బ్లాక్ అని. అంటే ఏంటి, ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఏ బ్లాక్ చెందుతుందో ఎలా చెప్తాం అంటే ఒక ఎలిమెంట్ ఇస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ సబ్ సెల్లో ఎంటర్ అవుతుందో చూస్తాం, అది SPDF సబ్ సెల్స్ ఉంటాయి.
ఏ సబ్ సెల్లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే ఆ సబ్ సెల్ యొక్క నేమే ఆ బ్లాక్. ఓకేనా, అది పీలో ఎంటర్ అయితే పీ బ్లాక్ అని. ఎగ్జాంపుల్ 3s1 లాస్ట్ ఎలక్ట్రాన్ 3s1తో ఎంటర్ అయింది అనుకో, అంటే లాస్ట్ ఏ సెల్లో ఏ సబ్ సెల్లో ఎంటర్ అయింది అంటే ఆర్బిటల్లో ఎస్లో ఎంటర్ అయింది కాబట్టి ఈ ఎలిమెంట్ ఏదైతుందో ఆ ఎలిమెంట్ ఎస్ బ్లాక్ చెందిందని. అదే 3p4 ఉందనుకో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇక్కడ పీలో కదా ఎంటర్ అయింది, పీ బ్లాక్. 3d5 ఉందనుకో, లాస్ట్ ఎలక్ట్రాన్ డీలోనే కదా ఉంది, సో అది డి బ్లాక్ ఎలిమెంట్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ బ్లాక్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ బ్లాక్స్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్ ని బ్లాక్స్ గా డివైడ్ చేశారు. మొత్తం ఫోర్ బ్లాక్స్ గా డివైడ్ చేశారు బేస్డ్ ఆన్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ విచ్ ఆర్బిటల్. లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటల్ లో ఎంటర్ అవుద్దో దాన్ని బేస్ చేసుకొని మొత్తం 4 బ్లాక్స్ గా డివైడ్ చేశారు టోటల్ ఎలిమెంట్స్ ని. ఓకేనా, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే గ్రూప్ 1-2 ఎలిమెంట్స్ ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. సో అంటే వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటల్లో ఎంటర్ అవుతాయి గ్రూప్ 1-2. సో అటు రెండింటిని గ్రూప్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి మెటల్స్, ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద మెటల్స్. ఓకే, నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 13 నుంచి 18 వరకు, అంటే ఇక్కడ నుంచి గ్రూప్ 13 నుంచి 18 వరకు ఉండే వీటిని ఏమంటారంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. అంటే వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే లాస్ట్ ఎలక్ట్రాన్ పీలో ఎంటర్ అవుద్ది. ఓకేనా, సో ఇవి కూడా మెటల్సే. ఓకే, ఇందులో మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి, మొత్తం 3 టైప్స్ ఉంటాయి ఎలిమెంట్స్. నెక్స్ట్ డి బ్లాక్ గ్రూప్ 3 నుంచి 12 వరకు, అంటే ఇక్కడ నుంచి గ్రూప్ 3 నుంచి 12 వరకు ఉండే ఇవన్నీ కూడా డి బ్లాక్ గా డివైడ్ చేశారు. వీటికి ఇంకో పేరు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మెటల్స్. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఇవి సపరేట్ గా ప్లేస్ చేశారు ఇక్కడ నుంచి. ఓకేనా, డి బ్లాక్ లో ఉన్నవే సపరేట్ గా ప్లేస్ చేశారు కింద, ప్లేస్డ్ బిలో ద పీరియాడిక్ టేబుల్. ఈ డి బ్లాక్ ని ఏమంటాం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం, వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటారు. ఓకేనా, సో ఇవి 2 టైప్స్, అంటే 2 సిరీస్ ఉంటాయి ఇక్కడ. ఒకటి లాంథనైడ్స్, ఇంకోటి యాక్టినైడ్ సిరీస్. 2 సిరీస్ ఉంటాయి ఎఫ్ బ్లాక్ లో. క్లియర్, ఈ విధంగా మొత్తం బ్లాక్స్ వైజ్ గా దీన్ని డివైడ్ చేశారు. లెట్ us see PYQs. Question 1, number of groups in the modern periodic table. Modern periodic table ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, అది కాలమ్స్ 18. ఓకే, హాలోజన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్, ఇందాక స్పెషల్ నేమ్ చెప్పాం కదా, హాలోజన్స్ ఏ గ్రూప్, గ్రూప్ 17. విచ్ బ్లాక్ కంటైన్స్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏ బ్లాక్ అంటాం, ఏ బ్లాక్ లో ఉన్న ఎలిమెంట్స్ డి బ్లాక్. ఓకేనా, సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 18 ఎలిమెంట్స్ ఉంటాయి, దేన్ని హాలోజన్స్ అంటాం, గ్రూప్ 17. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ డి బ్లాక్. క్లియర్. వాట్ ఈస్ పీరియాడిసిటీ, రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ ప్రాపర్టీస్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వెన్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు దేర్ అటామిక్ నెంబర్స్. మనకి పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అన్ని అటామిక్ నెంబర్ బేస్ చేసుకుని అరేంజ్ చేశారు. సో ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే రిపిటేషన్, ఏం రిపీట్ అవ్వాలి, సిమిలర్ ప్రాపర్టీస్. అంటే ఇలా అరేంజ్ చేసినప్పుడు సిమిలర్ ప్రాపర్టీస్ ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ అవే ప్రాపర్టీస్ అనేవి ఏమవుతున్నాయి, రిపీట్ అవుతున్నాయి. ఓకేనా, అలా రిపీట్ అయ్యే ఆ ఫినామినన్నే ఏమంటాం మనం, పీరియాడిసిటీ అంటాం. క్లియర్. సో అంటే ప్రాపర్టీస్, సిమిలర్ ప్రాపర్టీస్ రెగ్యులర్ ఇంటర్వెల్ తర్వాత రిపీట్ అవ్వడాన్నే ఆ ఫినామినన్నే పీరియాడిసిటీ అంటాం. ఓకేనా, అంటే మళ్ళీ రిపీట్ అయితే దేనైనా పీరియడ్ అంటాం కదా అలా. సో ఇంపార్టెంట్ పీరియాడిక్ ప్రాపర్టీస్ చూద్దాం. వాటి ట్రెండ్ ఎలా ఉంటుంది అంటే గ్రూప్స్లో ఎలా ఉంటుంది, పీరియడ్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. క్లియర్. అటామిక్ రేడియస్, అటామిక్ రేడియస్ అంటే ఏంటి, ఒక ఆటం ఉండేటప్పుడు ఇలా ఒక ఆటం ఉంటే ఇది సెంటర్ అనుకో, న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్, అంటే ఏదైతే అవుటర్ మోస్ట్ సెల్ ఉంటుందో ఇప్పుడు ఇది అవుటర్ మోస్ట్ ఈ ఆటంలో, న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ సెల్ వరకు ఉండే ఈ డిస్టెన్స్నే ఏమంటాం, అటామిక్ రేడియస్ లేదా అటామిక్ సైజ్ అని కూడా దాన్ని పిలుస్తాం. ఓకేనా, ఈ అటామిక్ రేడియస్ బిహేవియర్ పీరియడ్స్లో గ్రూప్స్లో ఎలా ఉంటుంది. పీరియడ్స్ అంటే ఏంటి, లెఫ్ట్ టు రైట్ చూద్దాం, ఇవే కదా పీరియడ్స్ అన్ని ఇలా. ఓకేనా, సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ పీరియడ్స్లో అటామిక్ రేడియస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ ఉండే ఆటం పెద్దగాను, దాని తర్వాత కొంచెం చిన్నది, దాని తర్వాత కొంచెం, దాని తర్వాత ఇలా అలా ఉంటాయి. ఓకేనా, అంటే ఫస్ట్ ఆటం అనేది ఎక్కువ రేడియస్ ఉంటుంది, దాని నెక్స్ట్ది కొంచెం తక్కువ రేడియస్, దాని నెక్స్ట్ది ఇంకా తక్కువ రేడియస్. ఓకేనా, ఈ విధంగా ఇలా లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. ఓకేనా, ఈ డిస్టెన్స్ అనేది తగ్గుతూ వెళ్తుంది. సో డిక్రీజింగ్. ఎందుకు ఈ విధంగా డిక్రీజ్ అవుతుందంటే ఇక్కడ నుంచి ఇలా అబ్జర్వ్ చేసేసరికి న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతూ ఉంటుంది.
అటామిక్ నెంబర్ పెరుగుతుందంటే న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంటుంది. న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంటుంది. దానివల్ల ఏమవుతాయంటే ఆ ఎలక్ట్రాన్స్ ఔటర్ షెల్‌లోని ఎలక్ట్రాన్స్ అనేవి పుల్ అవుతుంటాయి. ఓకేనా? కంప్రెస్ అవుతుంటది. అంటే అందువల్ల ఆటమ్ సైజ్ అనేది తగ్గుతూ ఉంటది. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఆటమ్ యొక్క సైజు తగ్గుద్ది. ఎందుకంటే ఆ ఎలక్ట్రాన్స్‌ని పుల్ చేస్తది న్యూక్లియర్ ఛార్జ్ అనేది. అట్రాక్ట్ చేస్తది. అలా ఎళ్ళే కొలది న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిందంటే అట్రాక్షన్ పెరుగుద్ది కాబట్టి ఆటోమేటిక్‌గా ఆటమ్ సైజు తగ్గుతూ ఉంటది. సో, అందువలనే మనకి లెఫ్ట్ టు రైట్ ఎళ్ళే కొద్దీ న్యూక్లియర్ ఛార్జ్ పెరగడం వల్ల ఆటమ్ సైజ్ అనేది తగ్గుద్ది. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్స్‌లో చూద్దాం. గ్రూప్స్‌లో చూసామనుకుంటే టాప్ టు బాటమ్ ఆటమ్ సైజ్ అనేది పెరుగుతుంటది. ఓకేనా? ఎందుకు? అంటే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూ షెల్‌లో ఎంటర్ అవుతాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఇక్కడికంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి న్యూ షెల్‌లో ఎంటర్ అవుతాయి. న్యూ షెల్‌లో ఎంటర్ అయ్యేంత ఏమైంది? అటామిక్ యొక్క రేడియస్ అంటే ఔటర్ మోస్ట్ షెల్‌కి కదా డిస్టెన్స్. ఆ రేడియస్ అనేది పెరిగిపోతుంటది. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూ షెల్‌లో ఎంటర్ అవుతాయి. ఇక్కడ మాత్రం ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ షెల్‌లో ఎంటర్ అవుతుంటాయి. అటువైపు చూస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే సేమ్ షెల్‌లో ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి. దానివల్ల ఏమవుద్దంటే ఇక్కడికంటే ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగింది. సేమ్ షెల్‌లో ఉన్నాయి. అందువల్ల ఏమవుద్ది? అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటది. కంప్రెస్ అవుద్ది. ఇక్కడ మాత్రం న్యూక్లియర్ ఛార్జ్ పెరిగినా ఇక్కడ ఏమవుద్ది? ఎలక్ట్రాన్స్ అనేవి న్యూ షెల్‌లో ఎంటర్ అవుతాయి. ఓకేనా? ఔటర్ మోస్ట్ షెల్ సైజ్ అనేది పెరుగుతుంది. న్యూ షెల్‌లో ఎంటర్ అవ్వడం వల్ల ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఓకేనా? అక్కడ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ యారో మార్క్ పెట్టాను ఇంక్రీజ్‌కి. లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్‌కి యారో మార్క్ డౌన్‌కి పెట్టాను. ఇది సింబాలిక్‌గా గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం టర్మ్స్ రాయండి. ఓకే. సో, అయనైజేషన్ ఎంథాల్పీ లేదా అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఒక ఆటమ్ నుంచి ఔటర్ మోస్ట్ షెల్ నుంచి ఎలక్ట్రాన్‌ని రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ అయితే రిక్వైర్మెంట్ ఉంటదో ఆ ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ఓకేనా? సో, అయితే అయనైజేషన్ ఎనర్జీ ఎలా బిహేవ్ చేస్తుంది? పీరియడ్స్‌లో చూద్దాం లెఫ్ట్ టు రైట్. అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్‌ని రిమూవ్ చేసామనుకో సర్టెన్ ఎనర్జీ అయింది. ఇక్కడ నుంచి కూడా ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే సర్టెన్ ఎనర్జీ అవుద్ది. సో, ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ 10 కిలో జౌల్ అయిందనుకో. ఇక్కడ అంతకంటే ఎక్కువ అవుద్ది. ఎందుకంటే సైజ్ తక్కువ కాబట్టి న్యూక్లియస్‌కి ఎలక్ట్రాన్‌కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంటది కాబట్టి ఎలక్ట్రాన్‌ని బయటికి తీయడం కష్టం. అంటే బాండ్ బ్రేక్ చేసి. సో, ఇక్కడికంటే ఇక్కడికెళ్తే ఇంకా కష్టం. అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ తీయడం ఈజీ. డిస్టెన్స్ తక్కువ ఉందనుకో అంటే అటామిక్ రేడియస్ తక్కువ ఉందనుకో ఎలక్ట్రాన్ తీయడం కష్టం. ఎందుకంటే వాటి మధ్యన అట్రాక్షన్ ఫోర్స్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల ఎలక్ట్రాన్‌ని బయటికి తీయడం అనేది కష్టం అవుద్ది. అంటే ఎక్కువ ఎనర్జీ మనకి అవసరం అవుద్ది. సో, ఇక్కడ తీయడం ఈజీ. ఇక్కడికంటే ఇక్కడ కష్టం. ఇక్కడ ఇంకా కష్టం. దీనికి ఇంకా కష్టం. దీనికి ఇంకా కష్టం. అలా ఎళ్ళే కొద్దీ మనం ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ అనేది యూజ్ అవుద్ది. ఓకేనా? మనకు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి. సో, ఇప్పుడు అయనైజేషన్ ఎంథాల్పీ లెఫ్ట్ టు రైట్ ఎళ్ళే కొద్దీ ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ. ఎందుకు? అటామిక్ రేడియస్ తగ్గడం వల్ల అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ మనకి ఇంక్రీజ్ అవుద్ది. అంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాల్సొస్తది. సో, ఇంక్రీజ్. అదే టాప్ టు బాటమ్ చూద్దాం. ఇక్కడే ఒక 10 కిలో జౌల్ అయిందనుకో. ఇక్కడ అంతకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇంకా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అంటే ఈ అట్రాక్షన్ ఫోర్స్ డిస్టెన్స్ ఎక్కువ ఉండే కొద్దీ అట్రాక్షన్ ఫోర్స్ తక్కువ ఉంటది కాబట్టి ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. డిస్టెన్స్ తక్కువ ఉంటే అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటది. అక్కడ టఫ్ అవుద్ది. సో, ఇక్కడ మనకేం అర్థమైంది? అటామిక్ సైజ్ పెరిగితే అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుద్ది. ఓకేనా? సో, టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ పెరుగుతుంది కాబట్టి అయనైజేషన్ ఎంథాల్పీ ఏమవుద్ది? తగ్గుద్ది. సో, డిక్రీజింగ్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ. ఒక ఆటమ్‌కి ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమంటాం? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలా బిహేవ్ చేస్తుంది? ట్రెండ్ పీరియడ్‌లో గ్రూప్స్‌లో లెఫ్ట్ టు రైట్ ఎళ్ళే కొద్దీ ఇక్కడికంటే అటామిక్ సైజ్ తగ్గే కొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పెరుగుద్ది. ఎందుకంటే అక్కడి నుంచి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయితే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేయాల్సి ఉంటది కాబట్టి అటామిక్ సైజ్ తగ్గడం వల్ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పెరుగుద్ది. సో, అలా చూసుకుంటే అటామిక్ సైజ్ అటువైపు తగ్గుతుంది కాబట్టి ఇది పెరుగుద్ది. ఓకేనా? అంటే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుద్ది ఆ అటాచ్‌మెంట్ వల్ల. సో, టాప్ టు బాటమ్ చూసామనుకో అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుద్ది కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుద్ది. చిన్న దాంట్లోంచి చిన్న ఆటమ్‌కి అటాచ్ అయినప్పుడు చిన్న ఆటమ్‌కి ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు తక్కువ ఎనర్జీ అవుద్ది. పెద్ద ఆటమ్‌కి ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు ఇలా టాప్ టు బాటమ్ చూసుకుంటే ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకు అంటే ఇక్కడ చెప్పాం కదా! స్మాల్ ఆటమ్ అయితే ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ.
బిగ్ ఆటమ్ సైజ్ అయితే తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఇక్కడ నుంచి ఇక్కడ పెరుగుతుంది కాబట్టి సైజు, అందువల్ల ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది తగ్గుతుంది. సో ఈజీగా అంటే తక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంటుంది ఎక్కువ సైజు ఉంటే. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎబిలిటీ ఆఫ్ అట్రాక్షన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అనదర్ ఆటమ్. ఓకేనా, అంటే అనదర్ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసే ఎబిలిటీ, ఆ ఎబిలిటీని ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటాం. ఓకేనా, ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసే ఆ ఎబిలిటీని. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేయాలంటే ఏమవ్వాలి? డిస్టెన్స్ తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలా? తక్కువ ఉంటే ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఎక్కువ డిస్టెన్స్ ఉంది, ఇప్పుడు ఇది ఈజీగా ఇక్కడున్న ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తే ఇది ఈజీగా ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఈ తక్కువ డిస్టెన్స్ ఉంది, ఎక్కువ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ నుంచి కంపేర్ చేస్తే దీనికంటే ఇది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, దీనికంటే ఇది. అంటే అటామిక్ సైజ్ తగ్గే కొద్ది ఎలక్ట్రాన్ని, అంటే సెంటర్ నుంచి డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది, ఆ ఎబిలిటీ ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ అటామిక్ సైజ్ తగ్గింది కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ పెరుగుద్ది, అంటే ఎక్కువ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ ఎబిలిటీ పెరుగుద్ది. అదే టాప్ టు బాటమ్ వచ్చేసరికి ఆపోజిట్, అటామిక్ సైజ్ పెరిగింది కాబట్టి ఎలక్ట్రాన్ని అవుటర్ మోస్ట్ నుంచి అట్రాక్ట్ చేయడానికి ఆ ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ డిక్రీజ్ అవుద్ది. ఓకేనా, సో మీరు సింపుల్గా టేబులర్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ అటామిక్ రేడియస్ షార్ట్ కట్, అటామిక్ రేడియస్ని గుర్తుపెట్టుకోండి. ఏమవుద్ది? లెఫ్ట్ టు రైట్ పీరియడ్స్లో తగ్గుద్ది. ఓకేనా, టాప్ టు బాటమ్ ఇంక్రీజ్. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రాయండి. ఇగో ఇప్పుడు ఇదేం రాశారు? డిక్రీజ్ అని రాశారు, ఇవన్నీ ఇంక్రీజ్ రాయండి. ఇది ఇంక్రీజ్ రాశారు, ఇవన్నీ డిక్రీజ్ రాయండి. దీనికి ఆపోజిట్లో ఇవన్నీ రాయండి. ఓకేనా, ఇది మీకు షార్ట్ కట్. డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోలేను అనుకుంటే ఇది ఈ టేబుల్ని షార్ట్ కట్లు ఫస్ట్ ఒక్కదాన్ని గుర్తుపెట్టి మిగతా దానికి ఆపోజిట్లో రాయండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, క్లియర్. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే హాలోజన్స్కి ఎక్కువ ఉంటుంది, హాలోజన్ గ్రూప్కి. ఎగ్జాంపుల్ క్లోరిన్. ఓకేనా, అలాగే ఎలక్ట్రోనెగటివిటీ, మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్. ఎలక్ట్రో ఎఫినిటీ అయితే హాలోజన్స్ అని రాయండి, ఎగ్జాంపుల్ క్లోరిన్. ఎలక్ట్రోనెగటివిటీ అయితే మోస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఏంటి? ఫ్లోరిన్. గుర్తుపెట్టుకోండి, ఇవి మన క్వశ్చన్స్లో వస్తుంటాయి. లెట్ us see PYQs. ఫస్ట్ క్వశ్చన్, అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ ఇన్ విచ్ డైరెక్షన్? అటామిక్ రేడియస్ ఎలా ఉంటుందని చెప్పాం మనం, ఇదిగో ఈ విధంగా. ఇది లెఫ్ట్ టు రైట్, ఇది టాప్ టు బాటమ్, ఇది. ఓకేనా, సో అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ ఇన్ విచ్ డైరెక్షన్? ఏ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుద్ది అంటే లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుద్ది, డిక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్, ఓకే కదా, రైట్ టు లెఫ్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ బి. అప్వర్డ్ అవ్వదు, డిక్రీజ్. డయాగ్నల్ లేదు, ఛాన్స్ లేదు. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ జనరల్లీ డిక్రీజెస్ అక్రాస్ పీరియడ్లో అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుద్దా? కాదు, ఇంక్రీజ్ అక్రాస్ పీరియడ్, అంతే కదా. అయనైజేషన్ ఎనర్జీ ఏమవుద్ది? ఇది ఆటమిక్ సైజ్ తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుద్ది అనుకున్నాం. సో పీరియడ్లో అది ఇంక్రీజింగ్. ఓకేనా, అక్రాస్. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఫ్లోరిన్. ఓకేనా, సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. క్లియర్? థ్యాంక్ యూ.